హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శైలజని. ఈరోజు నేను విఆర్ఓకి ప్రిపేర్ అవుతున్నాను. ఈరోజు నుంచి మీకు విఆర్ఓకి సంబంధించి క్వశ్చన్స్ రోజుకొక టాపిక్ అని వస్తుంది వీడియోస్. అయితే అందరికీ గవర్నమెంట్ జాబ్ మీద ఇంట్రెస్ట్ ఉండాలని లేదండి. అందరికీ వేరే వేరే వర్క్ మీద కూడా ఇంట్రెస్ట్ ఉండవచ్చు. ఇప్పుడు మాత్రం అందరూ పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే గవర్నమెంట్ జాబ్కి బాగా చాలా ఫోర్స్ చేస్తున్నారు పిల్లల్ని. వాళ్ళకి ఇష్టం ఉంటేనే చదువుతారు, లేదంటే వేరే వాళ్ళకి ఏ యాక్టివ్ వస్తుందో యాక్టివిటీలో వాళ్ళు ఫాస్ట్గా ఉంటారు. అయితే ఇప్పుడు ఏంటి అంటే గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళకి వాల్యూ ఉంటుందండి, లేని వాళ్ళకి వాల్యూ లేదు. వర్క్ని చూసి రెస్పెక్ట్ చేయడం అలాంటివి చేయకండి. అందరిది వర్కే. అయితే ఏంటి అంటే ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ ఉన్నంత మాత్రాన మనం ఏం హై లెవెల్కి వెళ్ళిపోము కదా అండి. ఎవరికి ఇచ్చే రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటున్నాను. అయితే అందరూ ఏ జాబ్ చేసినా జాబేనండి. అయితే మీరు టాపిక్ ఏంటో చెప్పట్లేదు ఈరోజు. ఒక గుండ్రని బల్ల చుట్టూ ABCDEFGH అనే 8 మంది వ్యక్తులు ఒక పద్ధతిలో కూర్చొని పేకాట ఆడుచున్నారు. ఆయన సికి ఎదురుగా కూర్చున్న వ్యక్తి ఎవరు? ఆప్షన్ 1 F, ఆప్షన్ 2 G, ఆప్షన్ 3 E, ఆప్షన్ 4 H. అయితే ఇక్కడ ఏంటి అంటే చూసుకుంటానంటే ABCDEFGH. అయితే మనం ఏంటంటే ఇక్కడ ABCD క్రమంలో EFGH. అయితే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కొక్క నెంబర్, ఒక్కొక్క ఆల్ఫాబెట్ని వేసుకోండి. అయితే ఆల్ఫాబెట్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ సికి కూర్చున్నది ఎవరంటే ఎదురుగా G. ఆన్సర్ చూసుకుందాం ఒకసారి. మనం ఆన్సర్ చూసుకుంటే 2 ఉంది. 2 ఈజ్ ద ఆన్సర్. ఏంటి? G. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆంగ్ల అక్షరంలో 14వ అక్షరం ఏది? ఆంగ్ల అక్షరంలో 14వ అక్షరం ఏంటిది? నేను ముందే రాసి పెట్టుకున్నానండి. ఇక్కడ చూసుకుందాం మనం ఒకసారి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. ఇక్కడ N అండి. మనకి ఆన్సర్ ఏంటిది? N వచ్చింది నాకు. ఆన్సర్లో చూసుకుందాం ఒకసారి. ఏంటి ఆన్సర్ అనేది? N. ఆప్షన్ 1 N. ఓకే. నేటికి 3 రోజుల క్రితం రోజు శనివారం అయినా నేడు ఏ రోజు అవుతుంది? అంటే ఇక్కడ ఏంటి అంటే మంగళవారమా, బుధవారం, గురువారం, శనివారం. అయితే ఇప్పుడు మనకి ఏంటి ఇక్కడ శనివారము మనకు రోజు అన్నమాట. నేటికి అంటే ఇప్పుడు కదా, ప్రజెంట్ ఏంటిది? ఆదివారం, సోమవారం, మంగళవారం. అంటే 3 రోజుల కదా క్రితం అన్నప్పుడు ఇక్కడ ఏంటిది? అప్పుడు ఏమొస్తుంది? ఆదివారం, సోమవారం, మంగళవారం వస్తుందంట. అంటే మనకు శనివారం అనేది లెక్కలకు రాదు కదా. అలాంటప్పుడు ఏం చేయాలి? నెక్స్ట్ డేస్ ఏంటి? సండే, మండే, ట్యూస్డే అంటే మంగళవారం అండి. ఆన్సర్ మంగళవారం అని నేను అనుకుంటున్నా. చూద్దాం. మంగళవారం అనే ఆన్సర్. నెక్స్ట్ అయితే ఒక స్కూలు గార్డెన్లో 30 వరుసలలో విద్యార్థులు నిలబడి ఉన్నారు. ప్రతి వరుసలోనూ 20 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి ఒక్కరి చేతిలోనూ 2 కర్రపుల్లలు ఉన్నాయి. అయినా మొత్తం విద్యార్థుల దగ్గర ఉన్న కర్రపుల్లలు ఎన్ని? అయితే ఇక్కడ క్వశ్చన్ ప్రకారం చూసుకుంటే మనకి 30 మెంబర్స్ ఉన్నారండి. ఇక్కడ మనకి 30 మెంబర్స్ ఉన్నారు. 30 మెంబర్స్ వరుసలో విద్యార్థులు ఉన్నారు. ఏంటి? వరుసలలో. అయితే అక్కడ ఏంటిది? 20 మెంబర్స్ ఉన్నారు. వరుసలు 30 ఉన్నాయి. కాకపోతే ఇక్కడ ఏంటి? 20 మెంబర్స్ ఉన్నారు, మంది విద్యార్థులు ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు ఒక్కొక్క చేతిలో ఒక్కొక్క స్టూడెంట్
ఒక్కొక్క స్టూడెంట్ అంటే ఒక్కొక్క విద్యార్థుల హ్యాండ్లో అంటే చేతిలో రెండు కర్రలు ఉన్నాయి, కర్ర పుల్లలు. ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు విద్యార్థులు ఎంతమంది 20 మెంబర్స్ అయితే అప్పుడు 2 కౌంట్ చేసుకోండి. 2 కౌంట్ చేసుకుంటే ఎంత, 2 2 జా 4 అంటే ఇక్కడ 40 మనకి. అప్పుడు ఏంటి 40 పుల్లలు కదా. అయితే మనకి ఇక్కడ ఏంటిది 30 మెంబర్స్కి 40 ఇంటూ చేసుకోండి. అంటే 30 వరుసలకే కదా మనం ఇప్పుడు కౌంట్ చేసుకునేది. అప్పుడు 0 0 0 0 3 0 0 4 0 4 3 ఎంత 12. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ అంతేనండి ఆన్సర్. నాకైతే ఇక్కడ ఎంత వచ్చింది నాకు 1200 వచ్చింది. ఏంటిది ఇక్కడ క్వశ్చన్ ఏంటిది, అయినా మొత్తం విద్యార్థుల దగ్గర ఉన్న కర్ర పుల్లలు ఎన్ని? కర్ర పుల్లలు అంటే ఏంటిది, మన 20 మంది ఉన్నారు మనకి ఇక్కడ. వాళ్ళ చేతిలో 2 2 ఉన్నాయి. అవి 2 2కి ఇంటూ వేసుకుంటే మనకి ఎంత వచ్చింది, 40 వచ్చింది. ఆ 40కి మంది వరుసలో 30 వరుసలలో విద్యార్థులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇంటూ వేసుకుంటే 1100 అనేది నాకు వచ్చింది. 1200 వచ్చింది, 1200 వచ్చింది. ఆన్సర్ చూద్దాం ఒకసారి. 4th క్వశ్చన్ కదా ఇక్కడ మనకి. 4th క్వశ్చన్లో 3. ఓకే, రైటే. ఈ క్వశ్చన్ అనేది మీకు రేపు వస్తుందండి, అందులో చెక్ చేసి నాకు ఆన్సర్ చెప్పండి. నెక్స్ట్, శివారెడ్డి చాలా నిజాయితీ పరుడు, అయితే అతని మీద ఒకరోజు నింద వేయబడినది ఎందుకు? శివారెడ్డి ఇక్కడ ఏంటి, నిజాయితీ పరుడట, ఆయన మీద ఎందుకు నింద పడింది అనేది మనకి ఇక్కడ క్వశ్చన్ అన్నమాట. అయితే ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదంటే శివారెడ్డి తప్పు చేసి ఉండడు. నెక్స్ట్ ఆప్షన్ ఏంటిదంటే అతనిని ఎవరో మోసగించి ఉంటారు. థర్డ్ ఆప్షన్ ఏంటిదంటే శివారెడ్డి తప్పు చేసి ఉండొచ్చు లేదా ఇతరులు పొరపాటు పడి ఉండవచ్చు. 4th క్వశ్చన్ పైనవేమి కావు. అయితే ఇందులో ఆన్సర్ ఏమనుకుంటున్నా అంటే మీ ఇష్టం అండి, ఏమనుకుంటున్నాం మనం. వాడు నిజాయితీ పరుడు అంటే తప్పు చేసి ఉండవచ్చు. నేను ఫస్ట్ అనుకుంటున్న ఆప్షన్ 6th ఏంటో చూద్దాము. 6th ఏంటి 3, ఆప్షన్ 3 అన్నమాట. ఇక్కడ శివారెడ్డి తప్పు చేసి ఉండవచ్చు లేదా ఇతరులు పొరపాటు పడి ఉండవచ్చు, 2 కావచ్చు మేబీ, అని చెప్పలేము కాబట్టి 2 పెట్టేశారు. నెక్స్ట్ ఇక్కడ ఈ క్వశ్చన్ కరెక్ట్గా వినండి. ఒక్కో చెట్టుపై ఒక్కో పక్షి కూర్చునచో ఒక పక్షి మిగులుతుంది. చెట్లు ఎన్ని, పక్షులు ఎన్ని? చెట్లు ఎన్ని, ఇక్కడ పక్షులు ఎన్ని అని క్వశ్చన్ అన్నమాట. అయితే ఇక్కడ మనం కరెక్ట్గా చూసుకుంటూ ఉంటే ఫస్ట్ ఆప్షన్ ఏముందంటే 5 చెట్లు ఉన్నాయి, 5 చెట్లు 4 పక్షులు. రెండో ఆప్షన్ ఏంటి 3 చెట్లు 4 పక్షులు. మూడో ఆప్షన్ ఏంటిది 3 చెట్లు 2 పక్షులు. 6 చెట్లు 5 పక్షులు. అయితే ఇక్కడ కరెక్ట్గా గమనించి చూస్తే మనకి ఇక్కడ గమనించి చూస్తే చెట్లు అనేవి తక్కువ ఉండాలి, పక్షులు అనేవి ఎక్కువ ఉండాలన్నమాట. ఇక్కడ చెట్లు ఎక్కువ ఉన్నాయి, పక్షులు తక్కువ ఉన్నాయి, ఇది కాదు. ఇక్కడ 3 చెట్లు 4 పక్షులు, సెకండ్ ఆన్సర్ అనుకుంటాను. థర్డ్ది కూడా చూద్దాం. 3 చెట్లు ఉన్నాయి 2 పక్షులు ఉన్నాయి, కాదు, అక్కడ చెట్టే మిగులుతుంది కదా మనకు, కానీ ఇక్కడ పక్షి మిగిలిందని చెప్తున్నారు మనకు క్వశ్చన్లో. అయితే ఏంటి 6 చెట్లు ఉన్నాయి 5 పక్షులు ఉన్నాయి, అది కూడా కాదు. ఇక్కడ సెకండ్ ఆన్సర్ అనుకుంటున్నాను నేను, చూద్దాం. సెవెంత్ది సెకండ్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ నిజాయితీగా ఉండుట మంచిది ఎందుకనగా. ఇక్కడ ఏంటిది నిజాయితీగా ఉండుట మంచిది ఎందుకనగా.
ఫస్ట్ ఆప్షన్ ఏంటిదంటే ఇతరులు మోసం చెయ్యరు. రెండవది ఇతరులు నిన్ను చూసి జాలిపడతారు. మూడవది అది ఇతరులకు నష్టం కలిగించును. నాలుగవది అది ప్రశాంతని ఇస్తుంది. అయితే ఇక్కడ ఏంటిదంటే నిజాయితీగా ఉండటం వల్ల ఏమొస్తుందంటే ప్రశాంతంగా వస్తుందని నేను అనుకుంటున్నాను. ప్రశాంతత అంటే మనస్ఫూర్తిని ఇస్తుంది. అది మనస్ఫూర్తిని ఇస్తుంది నిజాయితీగా ఉండడం వల్ల నేను అనుకుంటున్నాను. చూద్దాం. ఎయిత్ ఫోర్త్. ఓకే, ఇదే ఆన్సర్ కరెక్ట్ చెప్పాను. ఇంకా నెక్స్ట్, ఆంగ్ల అక్షర క్రమంలోని 11వ అక్షరమునకు ఎడమ వైపున గల 4వ అక్షరము ఏది? 11వ అక్షరం అంటే మళ్ళీ ఏబిసిలో పోవాలి మనం. ఇక్కడ 1 2 3 4 5 6 7 8 9 10 11 అంటే ఇది 11కి ఎడమ. ఇదేంటిది రైట్, ఇది లెఫ్ట్ అనుకుందాం మనం. ఎడమ వైపు అంటే రైట్. 1 2 3 4 1 2 3 4. అయితే ఇక్కడ ఏంటి, ఫస్ట్ జీ ఉంది, సెకండ్ ఎఫ్ ఉంది, థర్డ్ హెచ్ ఉంది, ఫోర్త్ ఐ ఉంది. అయితే ఇక్కడ ఆన్సర్ ఖచ్చితంగా జీ అనండి. ఎందుకంటే మనం ఇక్కడ గమనించినట్టయితే మనకు ఆప్షన్లలోనే ఇచ్చాడు వాడు. ఆప్షన్లలో చూసుకుంటే మనకి ఏది కాదు. ఇక్కడ అయ్యి కాదు, ఫోర్త్ అక్షరం కాదు, నెక్స్ట్ ఫోర్తవది కాదు హెచ్. ఇక్కడ ఏంటి జిఏ ఫోర్తవది కాబట్టి మనకి జీ ఆన్సర్ ఉంటుంది. చూసేద్దాం. ఇక్కడ చూద్దాం. 9th 1 రైట్ జీ. ఒక వ్యక్తి తను 1998 ఫిబ్రవరి 29వ తారీఖున పార్కుకు వెళ్ళానని చెప్పినాడు. అయితే ఇక్కడ ఆప్షన్స్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఈ వాక్యంలో తప్పు లేదు, ఈ వాక్యంలో తప్పు. మూడవది అతను పొరపాటు పడి ఉండవచ్చు. నాలుగవది పైనవేవి కావు. అయితే ఇక్కడ తారీఖున అనేది స్పెల్లింగ్ అనిపిస్తుంది నాకు. ఇక్కడ చూద్దాం. ఈ వాక్యంలో తప్పు ఉంది. తప్పు 10th సెకండ్. ఓకే, రైటే అండి ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ ఏంటి అంటే అనిల్ రోడ్డు వెంట నడుచుకుంటూ వెళ్తుండగా కాలుతున్న ఇల్లును చూశాడు. వెంటనే అతను చేయవలసిన పని ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ వెంటనే వెళ్ళి ఆర్పుటకు ప్రయత్నించుట. రెండవది ఫైర్ ఆఫీసు వాళ్ళకు కబురు చేయుటకు వెళ్ళుట. మూడవది నాకెందుకులే అని వెళ్ళిపోవుట. నాలుగవది చూస్తూ నిలబడుట. ఇందులో ఆరబెట్టడానికి ట్రై చేస్తారు కదా, ఆల్మోస్ట్ వెంటనే వెళ్ళి ఆరబెట్టడానికి ప్రయత్నిస్తారు. 11th ఫస్ట్నా ఏంటి ఫస్ట్. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ మై వీడియో.